This is G3 News. బాలాయపల్లి మండలం జయంపూర్ రైల్వే స్టేషన్లో గతంలో ఆగే ఎక్స్ప్రెస్ మరియు ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని స్థానిక ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. కోవిడ్ తర్వాత నిలిచిపోయిన ఈ సేవలను వెంటనే ప్రారంభించాలని ఎంపీపీ భాస్కర్ రెడ్డి రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి నుంచి విజయవాడ వరకు మార్గంలోని కీలకమైన జయంపూర్ రైల్వే స్టేషన్లో రైళ్ల నిలుపుదలపై స్థానికుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కరోనా మహమ్మారి రాకముందు ఈ స్టేషన్లో పలు ఎక్స్ప్రెస్ మరియు ప్యాసింజర్ రైళ్లు ఆగేవి. అయితే కరోనా తగ్గుముఖం పట్టి 4 ఏళ్లు గడుస్తున్నా రైల్వే శాఖ ఇప్పటికీ పాత హాల్టింగ్లను పునరుద్ధరించకపోవడంపై ఎంపీపీ భాస్కర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి నిమ్మకాయల ఎగుమతులు ఎక్కువగా జరుగుతుంటాయని, రైళ్లు ఆగకపోవటం వల్ల రైతులు మరియు వ్యాపారులు తీవ్ర నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రతిరోజూ ప్రయాణించే ఉద్యోగులు, ఉన్నత విద్య కోసం పట్టణాలకు వెళ్లే విద్యార్థులు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గతంలో కరోనా రాకముందు దాదాపుగా అన్ని రకాల ట్రైన్లు అక్కడ కృష్ణా ఎక్స్ప్రెస్ అయితేనేమి, పూరి ఎక్స్ప్రెస్ అయితేనేమి, హౌరా ఎక్స్ప్రెస్ అయితేనేమి, తిరుమల ఎక్స్ప్రెస్ అయితేనేమి, మచిలీపట్నం ఫాస్ట్ ప్యాసింజర్ అయితేనేమి, ఒక 2 ప్యాసింజర్లు అటు ఇటు 2 ప్యాసింజర్ ట్రైన్లు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. ఆ కరోనా వల్ల అప్పుడు అన్నీ రద్దు చేయడం జరిగింది. కరోనా వెళ్ళిపోయి కూడా 4 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు వాటిని పునరుద్ధరించడం జరగలేదు. మేము ఒకసారి ధర్నా చేశాము. గౌరవ ఎంపీ గారు కూడా దాని గురించి పార్లమెంట్లో కూడా కన్సర్న్ మినిస్టర్ను కూడా కలవడం, అడగడం కూడా జరిగింది. కానీ ప్రయోజనం అయితే ఇప్పటివరకు కలగలేదు. దానివల్ల విద్యార్థులు చాలామంది చదువులు మానుకున్న పరిస్థితి వచ్చింది. ఎందువల్లంటే సీజన్ టికెట్ తీసుకుంటే 100 రూపాయలు, నెలకు 100 రూపాయలు కట్టుకుంటే గూడూరుకి, వెంకటగిరి నుంచి గూడూరు. True News, fearless voice. Follow our channel for your local issues and latest news. Like, share, and subscribe.